అందరికి ఎలా మనిషి ఏంటి ఏమి ఊరుకున్నారేటే అని అంటే అందరూ ఉడికిపోతున్నారు తను మిస్టేక్ చేసినా అక్కడికి వెళ్ళి పాపం చాలా కష్టపడింది కదా జగన్ అన్న కోసం. పాపం అందరి చేత మాటలు పడింది, తిరిగి అందరు తిట్టారు, తను కౌంటర్ ఇచ్చింది, తన నోటిదోలు కూడా ఉంది, తను కూడా అనింది. కానీ పాపం ఇంతమంది ఈ రోజు పార్టీ గెలిచిన తర్వాత జగన్ అన్న అమ్మాయిని అట్లా వదిలేయడం తప్పు కదా. సరే డబ్బులు ఇచ్చి నువ్వు మాట్లాడించిన పక్కన పెట్టు, అది ఎవరికి తెలియదు కదా నువ్వు అమ్మాయికి ఎంత వేసినవో ఏంటో అనేది మనకు తెలీదు. మా అమ్మాయి యూట్యూబ్ మీద కష్టపడి సంపాదించుకొని వంటలు చేసుకుంటూ బతుకుతా ఉంది. బతుకుతా ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడిందా లేదా, నీ గురించి అందరినీ ఎదిరించిందా లేదా? అలా ఎదిరించినప్పుడు ఒక్కసారి నువ్వు ఒక మాట అయినా ఎవరో ఒకరి ద్వారా పోనీ నువ్వు నాయకుడు అంటే నువ్వు చెప్పలేకపోయినావు అనుకో, వేరే వాళ్ళ చేత అయినా ఇలా అమ్మాయి గురించి ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాట్లాడొచ్చు కదా. సో దీన్ని బట్టి ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీరెడ్డి అంత నోరేసుకొని పైన పడిన శ్రీరెడ్డి గురించే పట్టించుకోలేదంటే ఇంకా మన గురించి ఇప్పుడు బోరగడ్డ అనిలు ఏమన్నా ఒక మాట మాట్లాడినారా? తప్పేం, తను ఓన్ స్టైల్లో చెప్పాడు. సంపేత అలా తెలుసు కదా, బూతులు ఎక్కడ పడతారు వచ్చేస్తాను, బెడ్రూమ్ కూడా వచ్చేస్తాను అంటాడు. అందుకని ఎంతటి పెద్ద దేవుడైనా సరే ఒక చిన్న ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడైనా గానే చిన్న క్షమాపణ అయితే వదిలేస్తల్లా. సో మా బాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, లోకేష్ అన్న గారు కూడా పాప మా అమ్మాయిని అట్లా వదిలేసి ఉండారా అంటే ఆమె మాట్లాడిన మాటలు చిన్న ఏం కాదు కదా, పెద్ద పెద్ద మాటలు కదా, ముద్ర లేకపోతే ఏందా అనేది. ఒకవేళ మా వాళ్ళు ఏమన్నా క్షమించి పాప ఆడపిల్లలని వదిలేస్తారో ఏందో ఇంకా వాళ్ళకే తెలియాలా. పాప మా అమ్మాయి రాత ఎట్లా ఉందో అమ్మాయి తెలియాలి. అంటే ఏం లేదు, ఆ శ్రీరెడ్డి మాటలకి ఈ ఆడవాళ్ళందరూ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి మాకు ఒకసారి అప్పచెప్పండి ఒక గంట సేపు అంటున్నారు వాళ్ళు. మరి అంతే కదా, జుట్టు పట్టుకుని ఏం చేస్తాం మేము చూడండి, అప్పుడు మరి రోకలి పచ్చడి ఇస్తామా వేస్తే నాకు చెప్తే పచ్చడి చేస్తామా మీరు రొమ్మ క్షమించకండి అంటారు. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారమ్మా. నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను కదా, ఇటు వదిలేస్తున్నారు ఇటు మా చంద్రబాబు గారు. వదిలేలా ఫోకస్ వాళ్ళ ఆ మీద ఉందిలే గానే, బట్ అప్పుడు ఆడని తెలియదు కదా. సో లోపల ఉన్న ఏలుక పిల్ల బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడే ఏముంది, ముందు ఉంది ముసళ్ళ పండుగ. సో తప్పు చేసిన వాడికి కంపల్సరీ శిక్ష పడాలి, పడుద్ది, మనోళ్ళు చేస్తారు. అది అమెరికాలో మా చుట్టాలు ఉన్నారన్నమాట. మనోళ్ళు తెలుగు వెళ్తుంటే, యాక్టర్లు వెళ్తుంటే అదేదో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళనేమో వాళ్ళతో ఫోటో తీర్చుకుంటే ఒకటి, లేకపోతే 1 hour కింద ఏ అంటున్నారు వాళ్ళు. నిజమంటారు అవన్నీను? అంటే శ్యామలక్క ఉంది కదా, అయ్యో ఆరోపణలు వస్తున్నాయి శ్యామల గారి మీద, ఏంటంటావు? అదేమో వినలేదండి నేను. వినలేదా? ఏంటి అలా అధికార ప్రతినిధి అయిపోయింది ఏంటి అంటే? ఒకటండి ఏంటంటే ఇప్పుడు శ్యామల గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు, నేనేం మాట్లాడినా ఏం మే శ్యామలక్క నువ్వు వచ్చినవా మళ్ళా ఏంది మే వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతా ఉండవు నీకేం తెలుసు మే అని చెప్పేసి, మీ అన్న గురించి ఇలా చేశాడు కదా అప్పుడు ఏం పీక్ నువ్వు మే నువ్వు, అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా, అప్పుడు ఏడికి పోయి నువ్వు మే నువ్వా అని చెప్పేసి మాట్లాడా. నేను పిల్లల మీద అప్పుడు హత్య మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు నాకు ఆ రైట్ ఉంది. నువ్వేం మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడని మాట్లాడినా. ఏంటంటే మనం వెళ్లే రూట్ ఎలా ఉండాలి అని అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజా ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతా, దాని గురించి తెలుసుకుంటా.